చూపే చల్లని చిరుగాలై మనసునే తాకెనే విశ్వాస వెచ్చని చలిమంటై దూరమే కాలనే విసిరే నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆశరగునే కల్లోకి చిన్ని రెక్కల్లేని మరి నీతో పాటు ఎగిరిందే హూలాలా లా లా నీతో హూలాలా నీ వల్లే కాలో తేలేలా హూలాలా లా లా నీతో హూలాలా నీ వల్లే హాయ్ హూలాలా ఎక్స్ప్రెస్ రాజాకి స్వాగతం సుస్వాగతం. వాట్ ఎన్ ఎనర్జీ. చూడ్డానికి స్టూడెంట్స్ లాగే ఉన్నారు మీరంతా. స్టూడెంట్సేనా? నేను కూడా అలాగే చెప్పేవాడు కాలేజీకి వెళ్ళేటప్పుడు. బీటెక్ చదివితే ఇంజనీర్లు అవుతారు, ఎంబీబీఎస్ చదివితే డాక్టర్లు అవుతారు, ఎల్ఎల్బి చదివితే లాయర్లు అవుతారు. మా ఈ ఎక్స్ప్రెస్ రాజాకి వస్తే అంతకు మించి అవుతారు. ఓకే, ఓకే. సో మా ఈ రామరాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో మీ అందరూ బీభత్సమైన టాలెంట్ ఉంది, నాకు తెలుసు. ఆ విషయం చూస్తేనే తెలిసిపోతుంది. కాబట్టి ఈ షో అయిపోయేంత వరకు ప్రతిసారి నుంచున్న తర్వాత అంబా అని అప్పుడు ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? రెడీ? సో ఎక్స్ ఫర్ ఎక్స్మెన్ హ్యూ జాక్సన్. చేతిలో ఎలుపు రాడ్లు ఉంటాయి. అబ్బాయి నాకు తెలుసు, మొన్న మోతినార్లో కనిపించాడు. పీ ఫర్ జెర్సీ ఆవు భయ్యా. प्रेम रतन धन पायो, प्रेम रतन धन पायो पायो. आर फर अंबे. रग में बना दे जोड़ी, होले होले हो जाए प्यार. అసలు ఏం మాట్లాడుతున్నా నీకు అర్థం అవుతుంది. ఏమో భయ ఆనందం లేని తెలుసలేదు. ఆ భయ్య అయ్యా రగ్మే బనాది జోడి దుప్పట్ల బనాయి జోడి కాదు నాది, రబ్నే బనాది జోడి. రబ్నే బనాది జోడి, రగ్గులు కాదు. రామ రామ. సమంత ఇలియానా. ఈ ఫర్ పక్క చిక్కి. ఈ ఫర్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లడ్డు కావాలా నాయనా? నాకు ఇంగ్లీష్ రాదు. ఓకే, ఎస్ ఫర్ అమ్మా. सनम रे सनम रे सनम रे मैं तेरी सनम हुई रे. సాంబారా? ఎవరు హీరో? ఎవరు న్యూ హీరో? ప్రదీప్. హీరోయిన్ నేహా. మన అమీర్పేట చౌరస్తాలో కలిసిన. ఓకే, ఇంకో ఎస్ ఫర్ సింగం రిటర్న్స్. ఓకే, అప్పుడప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే నేనే పెద్ద తేడా అనుకుంటాను, మీరు నాకంటే తేడాగా ఉన్నారు. వెరీ గుడ్, సూపర్. ఓకే, రామరాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో ఇప్పుడు మీకోసం ఒక జోక్ చెప్తాను, మీరు కితకితలు పెట్టుకోవడానికి రెడీగా ఉండండి. అయిపోగానే నేను చెప్తాను అయిపోయిందని, అయిపోగానే మీరు నవ్వాలి. మా వాళ్ళు అదే కమింగ్ అప్ లో చూపించుకుంటూ ఉంటారు మీరు నవ్వినట్టు. సుబ్బారావు అని మా బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సో మా సుబ్బారావు స్కూల్ ఏజ్ నుంచి బాగా తేడాగా ఉండేవాడు, వెరైటీగా ఉండేవాడు. టీచర్లు ఏం చెప్తే అదే పాటించాలి, వాళ్ళు చెప్పిందే కరెక్ట్, అదే ఫాలో అవ్వాలి. ఓకే, రోజు వాళ్ళు సార్ ఐకమత్యమే మహాబలం, ఐకమత్యమే మహాబలం అని చెప్తుంటారు. సో మోటో సన్నం కాదు నాన్న, యూనిటీ ఈజ్ అవర్ మోటో. వెరీ గుడ్. సో ఇలా చెప్తుంటే బాగా ఫీల్ అయ్యాడు. ఒకరోజు బాగా హర్ట్ అయ్యాడు, లేచాడు, క్లాసులో లేచి, సార్ మీరు అస్తమానం ఏం చెప్తారు సార్ అంటే, ఐకమత్యం మహాబలం భయ, అందరూ కలిసి ఉండాలి, అదే చెప్తున్నాను నేను అన్నాడు సార్.
అంటే ఎక్కడ సార్ మీరు ఎగ్జామ్ లో విడివిడిగా ఎందుకు కూర్చోబెడతారు సార్? అందరూ కలిపి కూర్చోబెట్టి కలిపి రాసి. అరే చెప్పకుండా వేర్రా వీళ్ళు. పేపర్ మీద ఇంక వేస్ట్ అవ్వలేదు అయితే. ఇప్పుడు జోక్ చెప్పాయా మళ్ళా? ఇప్పుడు జోక్ చెప్పాలా? సో ఇలా మీరు కూడా చాలా సార్లు తింగర్ ప్రశ్నలు వేస్తుంటారు. మీ ప్రశ్నకి అవతరాలు షాక్ అయి ఉంటారు. సో అలా షాకింగ్ క్వశ్చన్స్ ఏమైనా అడిగారు ఎవరినైనా? సినిమా టికెట్ కౌంటర్ కి వెళ్ళి బాత్రూమ్ టికెట్ అడిగా. మల్టీప్లెక్స్ కి సులభ్ కాంప్లెక్స్ కి తేడా తెలియట్లేదా నీకు? భయ్య నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశా. నేను లవ్ యాక్సెప్ట్ చేయాలంటే నువ్వు ఒరిజినా అని అమ్మాయి నన్ను అడిగింది. నువ్వు ఒరిజినా అని అడిగింది. అర్జెంట్ వస్తుందని బాత్రూమ్ వెళ్ళా. మా ఫ్రెండ్ వచ్చి స్కోర్ ఎంత, వికెట్ లేని వాడే అని అడిగాడు. ఆ సమయంలో మీరు తగిడద రెస్పాన్స్ మీ అమ్మకు బాగానే రెస్పాన్స్ ఉంది భయ్యా. మీరు స్టూడెంటా? లెక్చరర్. ఏం చెప్తుంటారు భయ్య మీరు? లెక్కలు చెప్తుంటా. లెక్కల మాస్టారా? చిన్నప్పటి నుంచి. సార్ చెప్పండి సార్. నేను నా గర్ల్ ఫ్రెండ్ చెప్పండి. క్లాస్ లో ఎలాగో మాట ఇప్పుడే నేను కదా అంటున్నాడు ఆయన. ఒకసారి నేను నా గర్ల్ ఫ్రెండ్ రూమ్ లో ఉంటే పక్కింటి పాప వచ్చి లెక్కలు చేసుకుంటారా అని అడిగింది. గురుగారు అంటూనే మీరు నా గుండెల మీద తన్నారు సార్. ఓకే, ఇంకా 1 year బ్యాక్ మా ఫ్రెండ్ కి మ్యారేజ్ అయింది. ఫస్ట్ నైట్ రోజు నాకు ఫోన్ చేసి ఇప్పుడు ఏం చేయాలి భయ్యా అని అడిగాను. మిమ్మల్ని ఎందుకు అడిగాడు? సూపర్ బా సూపర్. ఏం చెప్పారు? థ్యాంక్ యూ ప్రదీప్. చెప్పండి. రీసెంట్ గా ఎగ్జామ్స్ జరిగాయి కదా, ఎగ్జామ్ రాసేసి వచ్చిన తర్వాత మేడం కి పేపర్ ఇస్తూ, మేడం ఇది ఏం ఎగ్జామ్, ఏ సబ్జెక్ట్ ఎగ్జామ్ అని అడిగాను. ఇచ్చాక అడిగావా? ఇచ్చాక అడిగా. అమ్మాయికి రాలా. నేను నెక్స్ట్ డే ఎగ్జామ్ రాసినప్పుడు చిట్టి తీస్తే ఇది నిన్నటిదా ఇవాళదా తెలిసేది. అది తెలిసేది కాదు. అది సర్లే ఉంది కదా పడేయడం ఎందుకు, అనవసరంగా మైక్రోజ్ రాసి చేయించా కదా రాసేసేవాడి. అది కూడా ఓకే. ఇంకా షోరూమ్ లో వాషింగ్ మిషన్ కొనడానికి వెళ్ళినప్పుడు అందులో బట్టలు వేయాలా గిన్నెలు వేయాలని అడిగినప్పుడు మర్చిపోయింది ఆవిడ. ఆగండి, డిస్టర్బ్ చేయలేదు. గుర్తొస్తుంది మెల్లగా ట్రై చేయి. 2 days టైం ఉంది మన దగ్గర. మా బాబాయ్ మా పిన్ని తరచూ గొడవ పడుతూ ఉంటారు. ఒక రోజు నైట్ మా బాబాయ్ చాలా దగ్గుతూ ఉంటాడు అనమాట పెద్ద పెద్దగా. మా పిన్ని కోపంతో ఎందుకలా దగ్గుతున్నావు అంట. నన్నేం చేయమంటావే, అంతకంటే పెద్దగా తగ్గలేకపోతున్నాను నేను అంటుంది. ఒకరోజు మా డాడీ నాకు ఒంట్లో బాగాలేరా పోయి మందులు తీసుకురా అంటే, అర్థమైందా? ఏ బ్రాండ్ నాన్న అని అన్నా. అంటే నువ్వు తాగే బ్రాండ్ తీసుకురా అన్నాడు. మీ పేరు? శివశంకర్. ఇప్పుడు మనందరి కోసం శివశంకర్ ఒక పాట పాడతాడు. పదవే నీ రెక్కలు నా రెక్కలు చాచి పోదమ్మా దిక్కుకోయి చుక్కలను దాటి. మీ బాడీలో రిథం చూస్తుంటే మీకు మంచి మంచి స్టైల్ వాకులు వచ్చి అనిపిస్తుంది. మైక్ ఆయనకి ఇచ్చేయండి. మీరు ఇలా రండి, అలా సెంటర్ లో నుంచి అన్నా. నువ్వు ఒక సూపర్ మోడల్ అమ్మాయి, ఫ్యాషన్ షో అక్కడ దాకా వెళ్ళు, ఆ రెడ్ లైన్ మీద నుంచో పోజ్ ఇవ్వు కెమెరాలకి, మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ నుంచి మ్యూజిక్. అమ్మాయి 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 అమ్మా అల్లురా అమ్మా. ఒరిజినల్ క్యాట్ వాక్ ఎలా ఉంటుంది, ఒక మోడల్ ర్యాంప్ మీద నడిస్తే ఎలా ఉంటుంది ఆవిడ చూపిస్తుంది. ఓకేనా? రెడీ 3, 2, 1 గో.
థ్యాంక్ యూ సో మచ్. ఇది కొంచెం బెటర్గా వచ్చింది. మా సీనియర్ ఒక అతను లవ్ మ్యారేజ్ చేసుకుండు. అయితే మేము మా సీనియర్స్ అందరూ ఒక రోజు గెట్ టుగెదర్ అయినాం. తనని అడిగినాం కదా మేము మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది అని అంటే తను అన్నాడు కదా తప్పు చేసినోనికి శిక్ష తప్పదు అన్నాడు. సో మేము షాక్ అయ్యాం. మా హాస్టల్లో మా ఫ్రెండ్ ఒకడు అండర్ వేర్ అక్కడ ఆరేసుకుంటే ఇంకో ఫ్రెండ్ వచ్చి ఈ బెడ్షీట్ ఎవరిది అని అడిగాడు. ఆ అబ్బాయి సన్నగా ఉండడం వల్ల ఇంకోటి వచ్చి ఇక్కడ టెంట్ హౌస్ కొత్తగా పెట్టారు అని అడిగాడు ఇంకోడు. చావుకెళ్ళి భోజనాలు ఇక్కడ అని అడగడం. మాక్సిమం పర్పస్ దానికే వెళ్తూ ఉంటాం మనం. ఓకే, మేడం గారు మీ పేరు? సుష్మిత. సుష్మిత గారు, మీరు ఏ సబ్జెక్ట్స్ డీల్ చేస్తారు వీళ్ళతో? ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్. సబ్జెక్ట్ పేరే చాలా పెద్దగా ఉంది. నేను ఈ సబ్జెక్ట్ పేరు నేర్చుకోవడానికి టైం పట్టింది ఫస్ట్. మంచి స్టూడెంట్సా మేడం? వాళ్ళు అడగని చెప్తారు. వాళ్ళు ఎలాగో. సో వాళ్ళతో పాటు మీరు కూడా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఒకరోజు మా టీచర్ నన్ను లేపి ఒక ప్రశ్న అడిగింది. ఏంటన్నా? నాలుక తడిగా ఎందుకుంటుందని. దానికి మా ఫ్రెండ్ ఒక లేచి నిప్పు లాంటి నిజాలు మాట్లాడేటప్పుడు కాలకుండా ఉండడానికి అని చెప్పి. మా బాబాయ్ పిన్నిని తీసుకురారా అని అడిగిండు. ఇంట్లో ఉన్న పిన్నినా బయట ఉన్న పిన్నినా బాబాయ్ అని అడిగా. మా మేడము ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చెప్తుంటే మేడం ఆమె ఎవరు మీ సిస్టరా అని అడిగాను. ఇండియాకి ప్రెసిడెంట్ ఎవరమ్మా? నువ్వే. మీరు చదువుతున్న ఇయర్ అంటే మీరు ఏదైతే చదువుతున్నారా ఇయర్ లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి సెమిస్టర్ లో? మామూలుగా అయితే నాకు గుర్తుండేవి 3 సబ్జెక్ట్సా 5 సబ్జెక్ట్సా? ఏంటి ప్రభు క్లారిటీగా చెప్పవా? సరైనోడు సినిమా హీరో ఎవరు? ప్రదీప్ అనుకుంటా. 100 out of 100. మీ డాడీకి బానే ఉన్నాయమ్మా? డబ్బులు బానే ఉన్నాయి, ఆస్తుందా బానే? ఏ ప్రదీప్ ఎందుకు? అంటే ఈ మాత్రం తెలివితేటలతో డిగ్రీ ఫినిష్ చేయాలంటే కాస్త ఉండాలి ఆయన దగ్గర. నువ్వు ఎలా ఫినిష్ చేసావో నేను కూడా అలాగే చేసా ప్రదీప్. ప్రదీప్ ఇంత యాంకరింగ్ చేసి ఎన్ని బిల్డింగ్లు కట్టినా? నేనేమన్నా కాంట్రాక్టర్ అనుకున్నా, నేను యాంకర్. బిల్డింగ్లు ఎందుకు కడతా? నేను ఎన్ని షోలు ఎన్ని చేశాను. కట్టించినావు చెప్పు. నేనేం కట్టిలేదమ్మా. మీరు రెంట్ లో ఉంటారు, రెంట్ హౌస్ లో ఉంటారు. ఆల్రెడీ కట్టేసినా కొనుక్కుంటూ ఉంటా. వెల్ డన్, సూపర్, థ్యాంక్ యూ. సో చాలా బాగా ఆన్సర్ చేశారు మీరు అందరూ. ఇంకా బోలెడ్ కబుర్లు చెప్పుకోవాలి, కానీ ఈ లోపల కమర్షియల్ బ్రేక్లు కావాలి కదా. అందుకని మీరు ఇచ్చిన ఈ ఆన్సర్లలో టాప్ 4 ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళు, బాగా వెరైటీగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఒక టాస్క్ ఆడతారు. రైట్? సో ఆ నలుగురు ఎవరో చూద్దాం. ఒకసారి నేను నా గర్ల్ ఫ్రెండ్ రూమ్ లో ఉంటే పక్కింటి పాప వచ్చి లెక్కలు చేసుకుంటారా అని అడిగింది. 1 year బ్యాక్ మా ఫ్రెండ్ కి మ్యారేజ్ అయింది. ఫస్ట్ నైట్ రోజు నాకు ఫోన్ చేసి ఇప్పుడు ఏం చేయాలి భయ్యా అని అడిగాను. రీసెంట్ గా ఎగ్జామ్స్ జరిగాయి కదా, ఎగ్జామ్ రాసేసి వచ్చిన తర్వాత మేడం కి పేపర్ ఇస్తూ మేడం ఇది ఏం ఎగ్జామ్, ఏ సబ్జెక్ట్ ఎగ్జామ్ అని అడిగాను. షోరూమ్ లో వాషింగ్ మిషన్ కొనడానికి వెళ్ళినప్పుడు అందులో బట్టలు వేయాలా గిన్నెలు వేయాలని అడిగినప్పుడు. ఒకరోజు మా డాడీ నాకు ఒంట్లో బాగాలేరా పోయి మందులు తీసుకురా అంటే అర్థమైందా? ఏ బ్రాండ్ నానా అన్న అంటే నువ్వు తాగే బ్రాండే తీసుకురారా అన్నాడు. మా హాస్టల్లో మా ఫ్రెండ్ ఒకడు అండర్ వేర్ అక్కడ ఆరేసుకుంటే ఇంకో ఫ్రెండ్ వచ్చి ఈ బెడ్షీట్ ఎవరిది అని అడిగాడు. దుప్పటి టెంట్ దానా? మేడం గారు రండి. ఓకే, ఆల్ ది బెస్ట్. రామరాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో ఇప్పుడు ఈ ఇద్దరు ఆల్రెడీ భోజనాలు కూర్చున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఫ్లోర్ క్లీన్ చేసి వారం అయింది కాబట్టి ఈ ఆటతో అది కూడా క్లీన్ అయిపోతుంది. మీరిద్దరు చక్కగా బోర్డ్స్ కట్టారు మీ కాళ్ళకి. అండ్ ఆ బోర్డుల మీద 3 గ్లాసులు ప్లేస్ చేస్తారు, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అండ్ మిడిల్. సో ఈ 3 ప్లేస్ చేసుకుని కింద నుంచి హ్యాపీగా అని పాక్కుంటా వెళ్ళి ఆ రింగ్ లో ఆ 3 గ్లాసులు పెట్టేసి వస్తారు. ఏ గ్లాస్ మిగిలితే ఆ గ్లాస్ అన్న. ఓకేనా? రెడీ? ఈయన ఎక్స్ప్రెషన్ ఏంటి చాలా హ్యాపీగా ఉంది.
ఈయన ఒక మానసిక ఆందోళనకు గురవుతున్నాడు లోపల. పొడుగుండు పొట్టిగుండు పొడుగుండు కాదు, చాలా సింపుల్ ఉంటుంది ఇది. పాకడం ఒకటే. అండ్ ప్రతిసారి మీరు వచ్చినప్పుడు మీరు వైట్ లైన్ మీద కూర్చున్నప్పుడే గ్లాసులు పెట్టుకోవాలి. 3, 2, 1 గో. భయ్యా లోపల లైన్ లో ఇంకా ఉంటుంది. దాని దగ్గర కనుకో, నీ వైపు అనుకోవాలా అలా. దాన్ని ఇలాను, టేబుల్ ఇలాను, మీ దగ్గర బయట పడుతుంది. ఇట్లాను కాళ్ళు ఎత్తు, లోపలిది దాని లోపల లాగు, పడిపోతుంది బయటకి. ఇంకా అప్పుడే చేత్తో పట్టుకోకూడదు, ఇంకా ఇప్పుడు పట్టుకోవాలి. ఇప్పుడు 3 తెచ్చావా? నీ చెయ్యి మధ్యలో ఒక గ్లాస్ ఉందా లేదా? అయ్యా ఆ గ్లాస్ బయటికి అది పర్లేదు. గ్లాస్ అయిపోయి నుంచో ఎందుకు ఊడుతుంది. వెరీ గుడ్. అడిగితే పంపించేవాడి కదా భయ్యా. చాలా బాగా వెళ్ళారు మీరు, చాలా అద్భుతంగా కుదిరింది. ఈయన క్లీన్ చేయమంటే మొత్తం కడిగాడు కూడా ఆయన అయితే. అది మామూలుగా ఐదర్ డ్రెస్ క్లీన్ చేస్తారు లేదా వాటర్ వేస్తారు. ఈయన వాటర్ వేసి దాని మీద క్లీన్ చేసి చక్కగా తలతలా మెరిసిపోద్ది ఇప్పుడు మా ఫ్లోరు. పాప ఆయన బాగా ప్రయత్నించాడు. మాక్సిమం గ్లాసులు పెట్టుకుని 10 సెకండ్లకే మీద పడ్డాయి ఆయనకి. అక్కడ దాకా అతి తక్కువ వెళ్ళాడు. ఆయనకంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమంటాడు, అక్కడ దాకా వెళ్ళి అన్ని గ్లాసులు పెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరు. పారిపోయారా? మేము ఆడాం ఆ గేమ్ అసలు. మీ వల్ల కాదంటారా? అయ్యో భలేవారే. కానీ మీరు ఆడడం కంటే ఆ 2 అబ్బాయిలు ఆడారు కదా, ఇంకో 2 అబ్బాయిల చేత ఆడిద్దాం అనుకుంటాను. వెరీ గుడ్. ఓకే, సో ఈ టాస్క్ ఫినిష్ చేయడానికి గురుగారు రండి సార్. రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో ఇప్పుడు వాళ్ళిద్దరు తప్పించుకున్నారు. వాళ్ళిద్దరు మీ ఇద్దరిని చూపించారు కాబట్టి మీ ఇద్దరు వాళ్ళిద్దరు బదులు ఆడుతున్నారు అనమాట. వెరీ గుడ్, సూపర్. ఈ నెడు చూస్తున్నాడు, ఎవడు తిరగట్లేదు. రాజా ఓకే, సో గేమ్ తెలుసు, రూల్స్ తెలుసు మీకు. గ్లాసెస్ 3 ఉండాలి ట్రే మీద. అండ్ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మీ ఇద్దరి లెగ్స్ రింగ్ పాస్ అయిన తర్వాత కానీ చేత్తో ముట్టుకుని అందులో పెట్టకూడదు. సో హ్యాండ్స్ వాడడానికి అస్సలు లేదు. గ్లాస్ ని ఏ నిమిషంలోనూ హ్యాండ్ తో ముట్టుకోకూడదు. 3, 2, 1 గో. ఎలా అందరు క్లాప్స్ కొట్టాలి, క్లాప్స్. భయ్యా పై మిస్టేక్ ఇది ఇలా పడిపోయాను కదా భయ్యా. ఆ గ్లాస్ తీసుకు అడ్డం వస్తుంది, గ్లాస్ అడ్డం వస్తా. మీకు కూడా పడలేదు ఒక్క గ్లాస్ కూడా. ఇది పడిపోతుందా?
వెరీ గుడ్, బాగా వచ్చింది. యాక్చువల్లీ వాళ్ళు ఆడిన దానికంటే ఇది కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. వెరీ గుడ్, సూపర్. బట్ సో సారీ, అనవసరంగా ఈ గేమ్ ఆడడం వల్ల ఎప్పటి నుంచో తూదాం అనుకున్న ప్యాంట్ తడిసిపోయింది. అండ్ బట్ చాలా హార్డ్ వర్క్ చేసి భయ్యా తర్వాత వివరించు కానీ ఏమేమి తడిచాయో మనం తర్వాత చూసుకుందాం. బట్ ప్రస్తుతం టాస్క్ ని వాళ్ళకంటే సూపర్ గా మీరిద్దరు ఫినిష్ చేశారు. వెల్ డన్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో సూపర్లీ టాలెంటెడ్, చాలా బాగా ఆడారు. కానీ ఆడడానికి కొంచెం టైం పడుతుంది, అది వేరే విషయం. బట్ థ్యాంక్ యూ సో మచ్, వెల్ ప్లేడ్. సో మీ టాలెంట్ చూసాక మీరు చాలా మంచి నటులు నాకు అర్థమవుతోంది. యా, బాగా నటిస్తున్నారు మీరంతా. క్లాస్ రూమ్ ఎలాగో నటిస్తారు, అది వేరే విషయం. ఇంటికి వచ్చాక కూడా బాగా చదువుకొచ్చి కష్టపడిపోయినట్టు జీవిస్తారు, అది వేరే విషయం. సో ఒకవేళ పరిస్థితులు బాగా అర్జెంట్ గా ఉంటే, క్లిష్ట పరిస్థితుల్లో ఏం చెప్పి తప్పించుకుంటారు? మీకైతే మ్యాటర్ అర్థమైందని నాకు అర్థమైంది కదా. పరిస్థితులు బాగా బాగోనప్పుడు మిడిల్ ఫ్లోర్ లో పరిస్థితులు బాగోపోతే, సి ఎవ్రీ టైమ్ ద గ్రౌండ్ ఫ్లోర్ ఇస్ ఎఫెక్టెడ్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఫౌండేషన్. సో టాప్ ఫ్లోర్ లో ప్రాబ్లం అయినా, మిడిల్ ఫ్లోర్ లో టాప్ అయినా సెలార్కేగా ఎఫెక్ట్. చెప్పండి, మీ ఉద్దేశంలో మీరేం చేస్తారు? చెప్పండి, మీ ఉద్దేశంలో మీరేం చేస్తారు? అంబా, నేను చెప్పే ఆన్సర్ నవ్వద్దు. ఏం చేయాలని గూగుల్లో సెర్చ్ చేస్తా. ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఏం చేయాలని గూగుల్లో సెర్చ్ చేస్తారు. మీ దగ్గర అంత సెర్చ్ చేసే టైం ఉంటే ఆ పని కానిచ్చుకోవచ్చుగా. దానికి ప్లేస్ లేదు కదా. ఇది మేకకి దగ్గొచ్చినట్టుంది. ప్రకృతి ఇచ్చే ఆకులతో అడ్జస్ట్ అయిపోతా. అలాంటి సిచ్యువేషన్ నేను ఏం చేస్తాంటే, నా మొబైల్ తీసుకొని ఫస్ట్ మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేసి డోర్లు అన్ని రెడీ డోర్లు తీసి పెట్టరా అని చెప్తా. తీసిన తర్వాత మీ ఫేవరెట్ హీరో మహేష్ బాబే కదా, సమరమే బాక్సాలే సిచ్యుయేషన్ లో జస్ట్ డైల్ కి కాల్ చేసి దగ్గరలో జనసేన ఏడుందని ఆలోచన వస్తే అది వస్తుంది. వెరీ గుడ్, కూర్చోండి. అంబా, నేనైతే లవర్ ని పక్కన కూర్చోబెట్టుకుంటా. ఆమె మీద చెయ్యేస్తే చాలు ఏదేదో అయిపోతుంది. అంబా, ఎక్స్ప్రెస్ రాజా షో చూసి అరే చేతులు కట్టుకుని అటు ఇటు చూడటం కాదురా చేతురాజ్, ఇటు చూడు. అంబా అంబా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ పెట్టుకొని వింటా. ఆయన ఏం పాపం చేశాడు నీకు? నీకు ఒక క్వశ్చన్ అడుగుతా. ఆ టైంలో కూడా నన్ను క్వశ్చన్లు అడుగుతావు నువ్వు? నువ్వు బాత్రూమ్ వెళ్ళినప్పుడు బాత్రూమ్ వచ్చినప్పుడు బాత్రూమ్కి వెళ్తావా, డైపర్ వేసుకుంటావా? ఏ స్కూల్లో చదువుతున్నావు? జిల్లా పరిషత్ స్కూల్. చెట్టు కింద బెంచా? రోడ్డు మీద పడిన గుంతలనే పుడుస్తా. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, మరి ఇంత మూల్యాలుగా. ఇన్నాళ్ళకు కరెక్ట్ వాయిస్ వచ్చింది. భయ్యా అర్జెంట్ భయ్య దగ్గర పొదలుంటే చూపెట్టు భయ్యా. నేనే దాని చెప్తున్నాను భయ్యా. కాలేజీలో ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ ఎదురైతే అర్జెంట్ గా ఎస్ఎఫ్ఐ ఫోన్ చేసి కాలేజ్ బంద్ చేయమని. నువ్వు వెళ్ళడానికి బంధువులు ఎందుకు నాయనా? తర్వాత మాట్లాడతా భయ్యా. అదే మీ ఎక్స్ప్రెషన్ బట్టి నాకు అర్థమవుతోంది, మీరు పెద్దగా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు ఫీలింగ్ ఫ్రస్ట్రేషన్. అటు ఇటు కదలకండి. అందా, బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేసి టాబ్లెట్స్ తీసుకొని రమ్మని చెప్తా. నా గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి రమ్మంట. తనని చూస్తే ఎక్సైట్ ఫీలింగ్ అయినా అయిపోతుంది ఆటోమేటిక్ గా. అంబా, ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడే ఓపిక లేదండి. అమ్మా, సంపూర్ణేష్ బాబు సినిమా చూసి ఏదైనా తగ్గిపోతుంది. అంబా, ఓకే ఓకే, కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి సొల్యూషన్ అడుగు. మీరు లైన్ లో ఉండవలేను. మరీ ప్రమాదకరంగా ఉంటే 3 నొక్కుము, కొంచెం పర్లేదు అనుకుంటే 4 నొక్కుము, ఇప్పటికిప్పుడు కావాలనుకుంటే 5 నొక్కుము. అంబా, ఫీలింగ్ సో ఎక్సైటెడ్ అని FB లో పోస్ట్ చేసి దాన్ని బట్టి వచ్చిన కమెంట్స్ లైక్ బట్టి ఫర్దర్ యాక్షన్స్ తీసుకుంటారు మీరు. ప్రదీప్ గారు మీతో డాన్స్ చేయాలి. ఇలాంటి పరిస్థితిలో
పర్వాలేదు అడ్జస్ట్ అయిపోదు. రండి రండి. సరి సరసుడా మాటకే ముడిపడా విసికేళి వేళ జత చోరా చలేగా చలేగా యహ ఇష్క్ కా జమానా కరేగా కరేగా హర్ దిల్ కో దీవానా చలేగా చలేగా యహ ఇష్క్ కా జమానా కరేగా కరేగా హర్ దిల్ కో దీవానా థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ ఇలియానా, నేను మహేష్ బాబు. అంబా నేను ఆ సిచ్యువేషన్ లో ఉంటే శ్రీమంతుడు సైకిల్ తీసుకొని తొక్కుతాను. పోరా శ్రీమంతుడా. ఉత్కృష్ట సమయంలో ధైర్యంగా ఉండడం. ఏం సమయంలో అంటే ఆ గడబిడ సమయంలో. ఏం సమయంలో ఇందాక అన్నావు? ఉత్కృష్ట సమయంలో. అబ్బా ఏంటి ఉత్కృష్ట ఉత్కృష్టానా? ఉత్కృష్ట సమయంలో ధైర్యంగా ఉండడం ఎలా అనే బుక్ చదువు. నీకు బుక్ చదువుకునే ఎంత టైం ఉందా భయ్యా? టైంలో ఫుల్ కొడతా. ఆల్రెడీ నిండిపోయిన ట్యాంక్ నువ్వు ఏం నింపుతావయ్యా? అంబా ఫీల్ లేదు నువ్వు అరుస్తుంటే. అంబా పక్కనున్న గేది కూడా పట్టించుకోరు అంత గట్టిగా. అంబా నేను అలాంటి సిచ్యువేషన్ లో జోబులో రాళ్ళు పెట్టుకుంటే ఆగిపోతుంది. హీస్ బ్యాలెన్సింగ్ ద బరువు. బా ఆ సిచ్యువేషన్ లో వచ్చేసి మరి అది అతని జోబులో 4 రాళ్ళు తీసుకుని నేను వేసేసుకుంటాను. ఈ రాళ్ల కాన్సెప్ట్ ఏమిటి అయ్యా? అంబా అర్జెంట్ గా వాటర్ బాటిల్ కొనుక్కొని పని కానిచ్చేస్తా. అబ్బా అబ్బా గూగుల్లో కరెక్ట్ గా లొకేషన్ ఎక్కడ ఉందో సెర్చ్ చేస్తా. ఓల్డ్ 500,000 నోట్స్ తో అడ్జస్ట్ అయిపోతుంది. సరే సెక్కిందరా నేను గడ్డ వెళ్తూ వాళ్ళు వెళ్తూ గడ్డ వెళ్ళి పెడతామని చేతి వెళ్తూ అలాగే రండి అన్న లైన్ లో రండి అందరూ. అరే ఆగుమయ్యా ఇక సన్మానం మధ్యలో తప్పదు ఇన్సల్ట్ అది. రెడీ అవలే ఇంకో ఆయన ప్రిపేర్ అవుతున్నాడు అక్కడ. ఇప్పుడు నీకు ఆ ప్రాబ్లం రానే రాదు ఇంకా. ఇలాంటి అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చినప్పుడు అలాంటి సన్మానం జరుగుతుంది. వెరీ గుడ్. ఇంకా అంబా 108కి మిస్ కాల్ ఇస్తాను. 108 కూడా మిస్ కాల్ ఇస్తావమ్మా. స్వచ్ఛ భారత్ పాటించాను ఆ టైంలో. ఆలోచన వస్తే అంబా ఎక్కడ చెట్లు నాయన వెతుక్కొని వెళ్తా. అందా దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ చేస్తా అప్పుడు. అంబా ఒక ఐస్ గడ్డ చేతిలో పట్టుకుంటా, ఒక ఐస్ గడ్డ కింద పెట్టుకుంటా. దాని తర్వాత ఇందాక ఆడేవి ఆట, అది ఆడితే కంఫర్టబుల్ గా ఉంటుంది. అంటే ఆట ఆడొచ్చు కానీ ఎప్పుడు గ్లాసులు ఏమో ఉండవు కదా. ఇందాక చూసి అనుకుంటాడు ఇదే గ్లాసులు అరే రే రే ఎంత వేస్ట్ అవుతున్నాయి. అమ్మా ఫ్రెండ్స్ తో కలిసి తుప్పలలోకి వెళ్తా. యూనిటీ ఈజ్ అవర్ మోటో. ఇమీడియట్ గా అకౌంట్స్ క్లాస్ చెప్పడం స్టార్ట్ చేసి క్వశ్చన్లు అడుగుతూనే ఉంటా.
మీ ఫ్రస్ట్రేషన్ వాళ్ళ మీద తీర్చుకోవడం ఏంటి సార్? ఆ టైంలో పోయి డీప్ ఫ్రిడ్జ్ లో ఉంటా, ఎందుకంటే గడ్డ కట్టిపోతుంది కదా. ఓకే, చాలా భయంకరమైన ఆన్సర్లు ఇచ్చారు. అయినా నీకెందుకు రా వాళ్ళకి ఏమైనా నీకెందుకు అని వాళ్ళందరూ అనుకుంటారు. కాబట్టి వెరీ గుడ్. సో రామరాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో సూపర్ ఆన్సర్స్ ఇచ్చారు. అండ్ మీలోంచి ఇంకొంతమంది ముందుకు వస్తారు ఇప్పుడు టాస్క్ ఆడడానికి. రైట్, ఇందాక అబ్బాయిలు బీభత్సంగా ఆడారు కాబట్టి ఈసారి అమ్మాయిలు గెట్ రెడీ. సో ఇప్పుడు ఈ టాస్క్ చేయడానికి ఫస్ట్ ముగ్గురు. మేడం గారు రండి మేడం. ఓకే, ప్రస్తుత పరిస్థితుల్లో మీరు 12 మంది ఉన్నారు. అండ్ మీ 12 మంది 2 టీంల కింద విడిపోవచ్చు. సో 6 and 6 ఈచ్ టీమ్. మీకు ఎవరెవరితో కొట్లాడుతున్నాయో వాళ్ళ దగ్గర ఉండకుండా వేరే టీంలోకి వెళ్ళిపోండి. ఓకే, సో 6 and 6 టీమ్ లో ఉన్నారు. ఏం లేదమ్మా, మీరందరూ కలిసి కట్టుగా ఆడతారు. యూనిటీ ఇస్ మోటో. ఓకే, లెట్స్ గో ఫర్ ఇట్. ఓకే, మీకు ఎవరికైనా తిప్పడం వచ్చా? ఎవరికి రాదా? అయ్యో, నేను తిప్పితే 30-40 రౌండ్లు తిరుగుతుంది తెలుసా అది. రెడీ, 3, 2, 1 గో. ఓకే, సో కంగ్రాచులేషన్స్, ఇది మీరు గెలుచుకున్నారు, ఇది కూడా మీరు గెలుచుకున్నారు. మీరు అందరూ కలిసి ఆ రింగ్ లోకి వెళ్ళిపోండి. ఒక గ్రూప్ కి ఒక్కొక్క బాల్ ఇస్తాం. బాల్ ని సెంటర్ లోనే ఉంచుకోవాలి, బయటికి తీసుకురాకండి. అండ్ దాన్ని ఆడుకుంటూ తీసుకెళ్ళి ఆ రింగ్ లోకి తీసుకెళ్ళాలి. మీరు మీ సెంటర్ లో ఉన్న బాల్ తీసుకుని వెళ్తారు. రెడీ, 3, 2, 1 గో. చెప్పానా ఏం దాన్ని రమ్మంటే రాదమ్మా అది. అయ్యో, అమ్మా రింగిల్ ఇరిగిపోతే జాగ్రత్త. రింగిల్కి ఏం కాకూడదు. ఆ బాల్ తీసుకొని ఇద్దరు కొట్టుకోవచ్చు, ఎవరికైనా. ఆవిడేంటి నిద్రపోతుంది? లేదు, అందరు కలిసి. అమ్మా ఇలా ఆడాలని తెలియక పాప అబ్బాయిలు చెప్పిన మాట విని ఎంత కష్టపడి ఆడారు. వీళ్ళు మన ఇనే టైప్ కాదు వీళ్ళంతా. అమ్మో, సో చాలా దారుణంగా ఆడారు. ఇంత వైలెంట్ గా గేమ్ ఇప్పటివరకు నేను చూడలేదు. ఎవరెవరికి అవతల వాళ్ళ మీద కోపం ఉన్న కాళ్ళ అడ్డం పెట్టి వాళ్ళని కింద పడేసి వాళ్ళ మీద ఎక్కి తొక్కేసి అయ్యో నా బ్యాలెన్స్ కుదరట్లేదంట. అమ్మా నేను మొత్తం చూస్తున్నా. అండ్ అమ్మాయి నువ్వెందుకు అట్లా వెళ్తాను మోచుతుందా? అయ్యో సారీ. సో పాప చాలా కష్టపడి ఆడారు. వెళ్ళాను అందరు, థ్యాంక్ యూ. ఏం లేదు అంటే రింగులు కానీ బాల్స్ కానీ ఏమైనా అయిందేమో చూసుకోవాలి ఇప్పుడు నేను. చాలా బాగా ఆడారు మీరంతా. మీరు ఓకేగా? ఆల్ పార్ట్స్ ఇన్ ద ఇంజిన్ ఆర్ సేఫ్? థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అందానికి సెల్ఫీ అందరిపోయావే
వేసావే దిల్లో కత్తి వేసావే బంగారం బసివే లవ్ యూ అన్నావే ఒంటరి పళ్ళులాగా గాల్లో నన్ను లేపావే. ఇంత బీభత్సమైన టాలెంట్ చూసిన తర్వాత ఇక ఇప్పుడు మీ రెండు టీముల్లోంచి ఇద్దరు ముందుకు వస్తారు ఫైనల్ రౌండ్ ఆడడానికి. సో ఆ ఇద్దరు ఎవరంటే గురుగారు రండి సార్. అండ్ మీతో పాటు అండ్ దట్ ఈస్ గారు రండి. సో మీ ఇద్దరు ఇప్పుడు ఫైనల్ రౌండ్ ఆడతారు. లెట్స్ గో ఫర్ కమ్ ఆన్. ఓకే రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో ద ఫైనల్ రౌండ్ ఆడడానికి మీ ఇద్దరు ముందుకు వచ్చారు. సో అందరికంటే కొంచెం ఎక్కువ తేడాగా ఉన్నారు మీరిద్దరు, కాబట్టి మీ ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. మీ ఇద్దరు ఆడబోతున్నారు ఈ రౌండ్ లో. ముందుగా గురువు గారు కుర్చీలో కూర్చుంటారు. రౌండ్ రౌండ్ గా తిరుగుతుంది కుర్చీ, అది కాల అది ఆగ్గానే మీకు తిరుగుతుంది. దాని తర్వాత మీ టైం స్టార్ట్ అవుతుంది. భయ లేడీస్ ఫస్ట్ భయ, అందుకే నేను చెప్పాను భయ. సో పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి గుడ్డు తినాలి అండ్ వైట్ మాత్రమే తినాలి, ఎల్లో బాల్ అక్కడే వదిలేయాలి. ఓకే రైట్. మీకు ఇచ్చిన టైంలో అక్కడున్న ఆ 4 గుడ్లు ఫినిష్ చేయాలి. రెడీ? వెరీ గుడ్. కూర్చోండి. 3, 2, 1 గో. స్టార్టింగ్ కదా అలాగే ఉంటారు. ఇది ఎప్పుడు అవుతుందో ఆ సమాచారం మాకు అందించవలసిందిగా కోరుతున్నాము. ఆయన ఆపమంటే ఆపుదాం అనుకున్నాను, కాబట్టి తిరిగి ఇస్తాం అనుకుంటా. ఆయన తిరుగుతున్నాడు. నువ్వు కళ్ళు తెరిచేంతరకు ఆపరాళ్ళు, అందుకని కన్నా ఒక కన్ను తెరిచినా కళ్ళు తెరిస్తే ఓకే డన్. తెరిచేసిన కళ్ళు తెరిచినా ఓకే చాలు భయా. ఓ భయా ఎక్కండి భయా, కొంచెం లోడింగ్ ఎక్కువ భయా. అది గ్రైండర్ వేసి గిరగిరా తిప్పుతున్నట్టు ఉంది నాకు. 5, 4, 3, 2, 1 బయలుదేరి. టైం అయింది. స్టడీ ఏం పర్లేదు ఏం పర్లేదు అవుతలేదు. ఓకే డన్. టైం లిమిట్ ఏం లేదు. టైం లేదు. క్లీన్ చేసుకో. నోట్లోంచి కూడా చప్పుడు వస్తుంది. అది స్టడీ ఏం పర్లేదు ఏం పర్లేదు. నీకు కాదు మాకు ఏం పర్లేదు. అది నేనేం మంచి స్వింగ్ లో లపాక్ మనేసి లోపల అంతే అయిపోయింది సార్. ఇంకా ఈవినింగ్ వరకు ఏం తినక్కర్లే. ఆయన ఎంత బలంగా ఉంటుంది. టైమ్ అప్. వెల్ డన్, వెల్ డన్, వెల్ ప్లేడ్. సో చాలా బాగా ఆడావు. అక్కడ కూర్చున్నప్పుడు కూడా అది సాంగ్ గుర్తొచ్చింది. గింగిరాళ్ళంటి ఏదో డాష్ తెప్పింది, ఉంగరాళ్ళంటి డాష్ తెప్పింది. ఆ స్టెప్ వేసావు నువ్వు లోపల. ఆచాక పాపం బ్లెస్సింగ్స్ తీసుకుందాం చాలా ట్రై చేశాడు. వద్దు వద్దు పర్లేదు పర్లేదు వెళ్ళి వెళ్ళండి అనిపించింది అందులో. కానీ ఆ తిప్పిన దానికి ఎవరు పాత కక్షలు అంటే నా పైన ఏదో ఇప్పుడే తిప్పుతున్నాడు, అసలు ఆగట్లే. అవునవును, ఆయన అక్కడ ఉంటాడు, మోటార్ మ్యాన్ అక్కడ ఉంటాడు. అండ్ హైలైట్ ఏంటంటే ఆపిన తర్వాత కూడా చాలా చక్కగా వెళ్ళారు మీరు. ప్రతి ఎపిసోడ్ లో అందరూ స్ట్రైట్ లైన్ లో వెళ్తుంటారు, మీరు అలాగే వెళ్ళి దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చారు. గుడ్డు పగలగొడుతున్నంతసేపు ఒక మానసిక ఆందోళనకు గురయ్యాడు ఆయన. గణిత శాస్త్రంలోనే ఇట్స్ మెడికల్ మిరాకిల్. గణిత శాస్త్రంలో మెడికల్ మిరాకిల్. నువ్వు ఆటైపోయావు. ఈయన ఆడుతున్నప్పటి నుంచి మేడం గారు ఆనందంగా ఉన్నారు. ఈయన ఎప్పుడైతే ఆపిన తర్వాత నడుస్తున్నారో మేడం గారు మంచి కాన్ఫిడెంట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. సో మేడం గారు ఏం చేస్తారో చూద్దాం. మేడం గారు రండి. 3, 2, 1 గో. ఇంకేంటి భయ విశేషాలు? ఆవిడ ఎలా నిద్రపోతున్నారు, లేచాక మనం ఆపుదాం. సరే మా నువ్వు పాట పాడు ఆపేస్తా. ఇంకా
ప్రదీప్ నువ్వు ఆడవా ఫస్ట్? సరే ఓ డైలాగ్ చెప్పు మంచి. నాకు రాదు ప్రదీప్, నువ్వు చెప్పు. స్టేట్ మారితే తినే ఫుడ్ మారచ్చు, పడుకునే బెడ్ మారచ్చు, బ్లడ్ ఎందుకు మారుతుందిరా? బ్లడీ ఫుల్. చెప్పమ్మా. 5 4 3 2 1 స్టాప్. తిక్కగున్నదే చిక్కు నాకు ఎక్కనున్నదే. చూసారా, ఆవిడకి ఆకలేస్తున్నట్టుంది, గుడ్డు కోసం పరిగెట్టింది. ఎవరు తీసుకోరు మా నీ దగ్గర, నువ్వే తింది గాని. భలే తింటుంది ఇవిడ. 2 పీస్ చేసింది, 2 గ్లాసుల్లో ముంచింది, 2 సైడ్స్ వేసింది. గుడ్డు బాగుందా? గుడ్డు ముంచు. అయ్యో ఇంకా లేవో, పెచ్చులు ఏరుకోకు, అయిపోయాయి అన్న. ఓ అందులో మిగిలిపోయిందా కొంచెం ముక్క? ఓ బజ ఆగు, కడుక్కో కడుక్కో కడుక్కో. గేమ్ పోతే పోయిందో, 5 గుడ్లు లోపల వేసా కదా అనుకుంటుంది ఆవిడ. అయ్యో అయ్యో నువ్వు ఆడో గెలవకూడదు. వెల్ ప్లేడ్ భయ్యా. ఇప్పుడు జరిగిన దాంట్లో కొన్ని అద్భుతాలు చేసింది ఆవిడ. నువ్వు ఓన్లీ సాష్టాంగ నమస్కారం ట్రై చేసావు. ఆవిడ ముందు మోకాల మీద నుంచి దండం పెట్టుకుంది ఆడే ముందు. దాని తర్వాత అయ్యో నేను గుడ్లు అబ్బా అనే పరిగెత్తుకుంటూ వెళ్ళింది గుడ్ల కోసం. సో ఇద్దరు బాగా ఆడారు. సో ఇద్దరులో ఒకళ్ళే ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ గెలుచుకుంటారు. సో ఆ ఒకళ్ళు, సో మీ ఇద్దరులో ఆ విన్నర్ ఎవరు? 3 2 1 ఎక్స్ప్రెస్ రాజా ఈస్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. 5000 రూపీస్ గిఫ్ట్ వౌచర్. హ్యాపీ షాపింగ్. అండ్ ఇదే ఎనర్జీతో కంటిన్యూ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్. గుడ్ లక్. థ్యాంక్ యూ. అండ్ అలాగే మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. బాయ్. సంక్రాంతి అనగానే చాలా కలర్ఫుల్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాల